కృష్ణ శాంతిమధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద శుభయార్య సద్గురుభ్యో నమో నమః. గురు పరంపరలో సాంప్రదాయ గురువుని చేరి గురువుకు తనుమన ధనములు ధారపోసి ఎంతో అద్భుతమైన భక్తితో గురువు గారికి స్థానంగా భావాత్మ సేవలు చేస్తూ గురు సన్నిధానంలో మనం స్వామి జయ గురుదేవ స్వామి జయ గురు స్వామి దీక్షితేము దండార్థాలు అందపద్యాలు భద్రాది రామశతకము పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణి శిఖామణి మొదలైన గ్రంథాలన్నీ మనం విచారిస్తూ అలాగే గురువు ద్వారా అంశాలను మనం అభ్యాసం చేస్తున్నాము. అందులో భాగంగా గత 2 రోజుల నుంచి అచల గురు లక్షణాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది మనకు 6వ అంశము. 5 పూర్తి చేసుకున్నాము. చాలా మంది వాటన్నింటినీ కూడా బాగా విని మనన చేసి నిధిగా దాచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ఫురణ తెచ్చుకొని అందులో ఉండే సారాంశాన్ని అర్థం చేసుకునేకి ప్రయత్నించి చేసుకున్నారు. వారందరికీ సద్గురు శుభాశిష్యులు ఎప్పుడు ఉండాలని, సద్గురు కరుణ కలగాలని మనసా వాచ ఆశీర్వదిస్తూ పరిపూర్ణ బోధ ఎరిగినటువంటి గురువు అచలుడై ఉంటాడు. మొదట శిష్యుడే శ్లాఘిస్తాడు, గురుదేవ మీరు అచల మనస్కులు అని. చలనమే లేనటువంటి మనస్సు కలిగిన వాడు గురువు. తన గురు సన్నిధానములో పరిపూర్ణ బోధనందలి మర్మధర్మాలను సంపూర్ణంగా సంగ్రహించి తన భావములో వాటిని బాగా పదిలపరుచుకొని నేననే అహంకారము లేనిదని ఉన్న పరిపూర్ణాన్ని దర్శించి ఆ లేని అహంకారాన్ని గురువు గారికి దక్షిణగా సమర్పించి గురువాక్య పరిపాలనలో జీవిస్తూ ఉంటారు. గురుగీతల్లో కూడా గురువు ఎలా ఉంటాడు అన్నప్పుడు చెప్తారు. ఆయన గురువో నిర్మలా శాంత సాధవో మితభాషిణ కామక్రోధ వినుర్ముక్త సదాచార జితేంద్రియ. తన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల పైన గాని మనస్సు పైన గాని స్వారీ చేయకుండా తాను గురు సన్నిధానంలో ఉపదేశము తీసుకోకపోవడం చెల్లించే శరణము భ్రమలను భ్రాంతులను వదులుకొని నిర్మలాంతఃకరణ కలిగి మహాశాంత స్వరూపుడై నిన్న చెప్పుకున్నాం మనం. పరిపూర్ణ బోధను బోధించే మహానుభావుడు సాధుస్వరూపుడై ఉంటాడు. మితభాషిణ పరిమితంగా మాట్లాడతాడు. మాట్లాడే మాటలు కూడా ఎంతో అద్భుతంగా అందరినీ రంజింపజేసే మాటలు, ఆహ్లాదపరిచే మాటలు. ఈ విధంగా మాట్లాడుతూ కామక్రోధి గుణాల నుంచి ముక్తిని అంటే వాటి నుంచి ముక్తి పొందింటాడు. కామక్రోధ లోభ మోహ మదమచ్చర్యములనే వాటిని సంపూర్ణంగా త్యజించి అన్ని కాలాలలో మనం ముందు చెప్పుకున్నాం. అచల గురువు సమాధి, మరుపు, మూర్ఛ, మరణము, నిద్ర ఈ అవస్థల్లో ఎరుక ఉండదు. మళ్ళీ వాటికి భంగం ఉంటుంది. కానీ అచల బోధను బోధించి అచల బోధను అర్థం చేసుకొని ఉండే గురువు ఈ అవస్థలోనే ఏ దానిపైన స్పృహ లేకుండా తిరిగి పుట్టనటువంటి స్థితిలో ఉంటాడు అచల గురువు.
ఏ భ్రమ భ్రాంతి ఉండదు. తనను అడిగితే శిష్యులకు బోధ చెప్తాడే గాని ఏ విధమైన భ్రమ హృదయజాలములో భ్రాంతి నిన్న చెప్పుకున్నాం. కీర్తికి కాంత కనకము మొదలైన వాటిపైన పరిగెత్తకుండా నిర్మల స్వరూపుడై ఉంటాడు గురువు. ఇటువంటి గురువు దగ్గర మనం చేరినందుకు ప్రయోజనం కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే నిజ గురువును ఆయన యొక్క స్థితిగతులను ఎవరు తెలుసుకోలేరు. ఆయన యోగులకు యోగిగా ఉంటాడు, జోగులకు జోగిగా ఉంటాడు, సన్యాసులకు సన్యాసిగా ఉంటాడు, సంసారులకు సంసారులుగా ఉంటాడు, ఉపాసకులకు ఉపాసకులుగా ఉంటాడు. ఆయన తపస్సు గాని ధ్యానము గాని జపము గాని కన్నులు బిగించుకొని ఏదో యోగ సిద్ధిని పొందినట్లుగానే ఉండకుండా ఏదో ఒక కుటుంబ వ్యవహారం చేసుకుంటూ ఏ విధమైన కోరిక కోపము లేకుండా ఒక కొయ్యవలే చలనము లేని స్థితిలో ఉంటాడు మహానుభావుడు. ఆయనకి ఏ ఆశ ఉండదు, ఏ విధమైనటువంటి భ్రమ ఉండదు. ఒక అద్భుతమైన కోపం ఉంటాది, ఈర్ష్య ఉంటాది, ఆశ ఉంటాది, అన్ని ఉంటాయి. అందుకే సిద్ధాంతపరుడు సాంప్రదాయానికి సంబంధించిన వాడే ఉండాలి గురువు. అటువంటి గురువు బోధించే బోధ కూడా వేరుగా ఉంటాయి. ఆ మహనీయుడు అనేక ఉపమానాలను ఉపమేయానికి అనుకూలంగా తెలియజేస్తూ ఉంటాడు. గురువు ఏ ఆశ ఉండకూడదు. గురువు కీర్తి ప్రతిష్టల పైన ధనకనక వస్తు వాహనాల పైనే కాకుండా నేననే అహంకారం పైన ఆశ ఉండకూడదు. అది లేదని మిథ్య అని తన పైన తనకే గురువు అభిమానరహితుడై ఉండాలి. అందుకే గురువు అంటే సామాన్యమైన విషయం కాదు, అసామాన్యమైన విషయం. దృష్టిలో అన్ని దొరుకుతాయి, సంగ్రహించుకోవచ్చు. కానీ అచల బోధను బోధించే గురువును మనము చేరలేము. ఆయన దొరికేది బహు కష్టం. మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరము ఏమీ లేదని దాన్ని బలీయంగా చెబుతూ ఆ ఎరిగే ఎరుకను నమ్మరాదని చెప్పేవాడే ఆయన నమ్మడు. పెద్దలు చెప్తున్నారు, ఉపదేశించే క్రమం ఎట్లుంటాది అసలు గురువు. దీక్షితులు చెప్తాడు, శిష్యునికి ఏ సాధనలు ఏ అభ్యాసాలు పెట్టించకుండా పద్మాసనం వేసుకోమని కూర్చోమని, తన శరీరములోనే సమస్త లోకములు ఉన్నవని అనుకోమని, జీవుడు పరమాత్మ స్వరూపుడని, ఆ మహాకారణ శరీరమే ఎరిగే శరీరమని, ఆ ఎరిగే శరీరములోని సమస్త లోకములు, సమస్త దేవతలు, సమస్తమైనటువంటి వ్యవహారాలన్నీ అదే దాని యందునే తోస్తూ ఉంటాయని, ఆ ఎరిగే శరీరము సత్యమా అసత్యమా అని తన శిష్యులను అడుగుతాడు అచల బోధించే గురువు. దాని యందున కనపడే శరీరము, ప్రపంచము, సమస్త విషయాలన్నీ అసత్యమని చెప్పి, ఆ ఎరిగే ఎరుక కూడా అసత్యమని చెప్పి సంపూర్ణ దృఢము చేసుకున్నటువంటి స్థితిని కలిగితే శిష్యునికి గురువు యొక్క బోధ సంపూర్ణత్వం పొందుతాడు. శిష్యుడు అలా చెప్పకుండా పోయినాడు అనుకో, ఇంకా గురువు అక్కడి నుంచి ఎన్నో ఉపమానాలు చెప్తూ ఉపమేయానికి సంధింపజేస్తాడు. మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరము ఏమీ లేదనే మాటే సత్యం అని శిష్యునితో చెప్పించే వరకు గురువు గట్టి ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి గురువు ఏ సాధనలు నేర్పడు, ధ్యానము చెప్పడు, అనేక రకాలైనటువంటి మంత్రాలు
దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అచల బోధ చెప్పే గురువు చెప్పడం. అందుకే అచల బోధ చెప్పే గురువు ముక్తి క్రియలు చెప్తూ సంఘములో బాధ్యతాయుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి జీవనయానాన్ని గడపమని చెప్తూ భౌతిక సంఘములో అన్ని ధర్మాలను నిర్వహించమని అచల గురువు చెప్తాడు శిష్యుడికి. కొడుకుగా ఉన్నప్పుడు, భర్తగా ఉన్నప్పుడు, తండ్రిగా ఉన్నప్పుడు, మరియు తాతగా ఉన్నప్పుడు, ఇక్కడ శిష్యునిగా ఉన్నప్పుడు, అంటే తాను ఒక జాతి పౌరునిగా ఎన్ని ధర్మాలను నిర్వహించాలనో అన్ని నిర్వహింప చేస్తూ గురువు దగ్గర ఉండవలసిన ధర్మాలన్నింటినీ కూడా ఈ విధంగా ఉండాలని బోధిస్తూ అటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా సమస్త ధర్మాలను నిర్వహింపజేస్తూ సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసము కలిగిన ధర్మబద్ధమైనటువంటి అతనిగా తీర్చిదిద్దుతాడు గురువు. అందుకే గురువు చాలా ఓర్పుగా, నేర్పుగా శిష్యునికి ప్రబోధను ప్రబోధిస్తాడు. నిన్న మనం చెప్పుకున్నాం, అచల గురువు భక్తి, జ్ఞానము, వైరాగ్యము, దేవతా భ్రాంతి, శ్రవణ మరణ నిధిధ్యాసల పైన శిష్యుని అధిరోహింప చెయ్యకుండా కేవలం గురువు చెప్పే బోధను శ్రవణము చేస్తూ అందరి సారాంశాన్ని అర్థం చేసుకునేటట్టు చేస్తూ సృష్టిలో ఏ భౌతిక పండితులు, మహా విద్వాంసులు పొందలేని భావస్థితిని పొందింపజేస్తారు. గురువు కర్తవ్యమే అది. పలుమార్లు నేననే దానికి సర్వలక్షణ విలక్షణమైనది పరిపూర్ణమని ప్రబోధిస్తాడు. అంత గొప్ప బోధను శిష్యునికి ప్రబోధించే గురువే అచలు. నిన్న మనం కొన్ని కందార్థాలు చెప్పుకున్నాం. అచల గురువు ఎలా ఉంటాడు? ఆయన బయలెరుకలు శిష్యునకు దయతో గురుడెరుక చేసి తరువాతను సంధ్యమేమి లేకుండా నేననే అహంకారాన్ని విడిపించే గురువే గురువు అని, అటువంటి గురువు 12 అక్షరాల మంత్రాన్ని, 16 అక్షరాల మంత్రాన్ని, వాటి అధిదేవతలను శిష్యునికి ప్రబోధిస్తాడు. వస్తు నిశ్చయంగా తెలియజేస్తాడు. వినిపింపజేసే లక్షణమే కాదు, ముఖ్యంగా అచల గురువుకు అతి అద్భుతమైన లక్షణం ఒకటి ఉంటుంది. ఏది వినిపింపజేస్తాడో అది కనిపింపజేస్తాడు. ఆయనే అచల గురువు. చూడు, ఏదైతే ఏ వస్తువును గురించి చెప్తాడో మిగతా సిద్ధాంతాల్లో, మతాలలో ఉన్నటువంటి ఆ గురువులు వినిపింపజేస్తారు. వస్తువును చూపించమంటే సూపర్, అమ్మా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి, ఎంతో దానికి సాధన చేయాలని వాళ్ళు ఎంతో ముందుకు అన్ని కూడా భ్రమలు బోధిస్తారు, భ్రాంతులు బోధిస్తారు. అచల బోధ బోధించే గురువు ఒక్కడు మాత్రమే ఏదైతే వినిపిస్తాడో దాన్ని చూపిస్తాడు. పరిపూర్ణం ఇదిగో ఎరుకయని చూపించి లేని ఎరుకను లేందని చెరింగించిన గురుడే సరి. ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా, తద్బోధ నీకెందుకోయన్నా. సృష్టిలో అందరూ ఎరుక చేసినటువంటి ఆ శాస్త్రాలను నిలబెట్టి వాటిని నమ్మింపజేస్తారే గాని అచల బోధ చెప్పే గురువు ఎరుకకు సంపూర్ణంగా ఈ లక్షణాలు కాకుండా దానికి ఉన్నతమైన లక్షణాలతో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువును చూపించి ఆ పరిపూర్ణమును దర్శిస్తా ఉండే ఎరుక లేనిదని, ఈ ఎరుక కల వంటిదని, ఈ ఎరుక పైన భ్రమను తీసేసే గురువే అచల. ఈయన తన దగ్గరికి వచ్చినటువంటి వారిని, శిష్యులను మొదట వారి హృదయ కమలములో ఉన్నటువంటి చెప్తాడు కృష్ణ ప్రభువుల అచల గురువు కర్తవ్యాన్ని గురించి. హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ జల్ప జనదా గురుడై
అచల గురువు యొక్క కర్తవ్యాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడు, ఎంత మంచి మాట చెప్తున్నాడు. అచల బోధ బోధించే గురువు హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ జనదా గురుడై. హృదయ గ్రంథి, గ్రంథి అంటే ఒక ముడి పెట్టుకొని అందులో అనేక రకాలైనటువంటి వాటిని దాచుకొని ఉన్నటువంటి దాన్ని గ్రంథి అన్నారు. హృదయము అంటే ఎరుక అని. హృదయ గ్రంథి అంటే ఎరుక, ఎరుకలో ఉండే సమస్తమైనటువంటి విషయాలన్నింటినీ కలిపి హృదయ గ్రంథి అన్నారు. ఈ హృదయ గ్రంథిలో ఎన్నో పెట్టుకొని ఉన్నాడు ఈ శిష్యుడు. అనేక భ్రమలు, భ్రాంతులు, శాస్త్రవాసనలు, దేహవాసనలు, లోకాభిమానాలు, ఎన్నో పురాణాలను అన్ని పెట్టుకొని నమ్ముకున్నాడు. గురువు గారు తన దగ్గరికి శరణని వచ్చినటువంటి వారి మస్తకమందు చేయిబెట్టి, నాయనా, నా బిడ్డ, నా కుమారాని మంచి మంచి నామముల చేత సంబోధిస్తూ అతని హృదయ కమలములో ఉన్నటువంటి ఈ భ్రమలు, భ్రాంతులు, శాస్త్రవాసనలు, లోకవాసనలు, అజ్ఞాన, అవివేక, అంధకార, అభిమాన, అనురాగాలతో ఉన్నటువంటి ఈ మొత్తం మాలిన్యమైన అవిద్య గుణాలన్నింటినీ తొలగింపజేస్తుంది. శిష్యుని హృదయ గ్రంథి ఎటువంటిది అంటే మీకు చెప్పాను నేను ముందే. కాకరకాయ గ్రంథిలో మొత్తం చేదు ఉంటుంది, వేపకాయ గ్రంథిలో మొత్తము చేదు ఉంటుంది, మిరపకాయ గ్రంథిలో కారం ఉంటుంది, చింతకాయ గ్రంథిలో పులుపు ఉంటుంది, బీరకాయ ఒక్కొక్క కాయలో ఒక్కొక్క గ్రంథిలో ఒక్కొక్క రుచి ఉంటుంది. కానీ హృదయ గ్రంథిలో తర్క, వితర్క, కుతర్క భావజాలం అంతా ఉంటుంది శిష్యుడు. అలాగే శిష్యుని హృదయ గ్రంథిలో విపరీత అర్థాలు ఉంటాయి, వ్యతిరేక అర్థాలు ఉంటాయి, అసంభావన భావనలు ఉంటాయి. ఇంత చెత్తా చెదారముతో కూడి ఉండే ఆ హృదయ గ్రంథిని, అందులో ఉండే మాలిన్యాన్ని తీసేయాలంటే గురువుకు ఉండే కష్టము, గురువు పడే శ్రమ, గురువు చేసే అద్భుతమైనటువంటి పని ఈ సృష్టిలో ఎవరు చేయలేరు. అందుకే మనం అందరి రుణము తీర్చుకోవచ్చు. తల్లి రుణము, తండ్రి రుణము, భార్య రుణము లేదా భర్త రుణము, సంఘములో ప్రకృతి రుణము, పరమేశ్వరుని రుణము, అన్ని రుణాలు తీర్చొచ్చు. గురువు రుణము ఎవరు తీర్చలేరు. అంత గొప్ప పని చేస్తాడు గురువు. తన శిష్యుని హృదయ గ్రంథిలో ఉండే మాలిన్యాన్ని అంతా తొలగించి గురువు చివరికి ఆ హృదయ గ్రంథినే తీసివేస్తాడు. ఆ గ్రంథి ఉంటే అందులో మళ్ళీ జనన మరణం అనే బీజాలన్నీ ఏర్పడతాయి. అందులో అనేక రకాలైనటువంటి భావాలు. అందుకు గురువు గారికి ఒక కర్తవ్యం చెప్పారు సాంప్రదాయ పెద్దలు. గురువు అయితేనే ఉండేది కాదు నాయనా, నీవు గురువు అయిన తరువాత శిష్యులకు దగ్గరికి వెళ్లి ఏం పని చేయాలి? ఈ బోధ తెల్ప జనదా గురుడై పరమదయాంతఃకరణ హృదయం కలిగి గురువులు ఇంటికి పోయి శిష్యులు ఇంటికి వెళ్లి వాళ్ళను బాధ పెట్టకుండా, వాళ్ళు చేసే కర్మకాండలకు ఆయన ప్రతిబంధకము కాకుండా, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాలకు తాను ఏమాత్రము అడ్డుపడకుండా, వాళ్ళతో సేవ చేయించుకోకుండా, వాళ్ళ ధనకనక వస్తువాహనాలను కోరకుండా, శిష్యుని యొక్క విద్యాభివృద్ధినే కేవలం కోరాలి. అసలు పనులు చేయించుకోవడం, మందలించడము, వాళ్ళను భయపెట్టడము, ఇటువంటి తిక్క పనులు చేయకూడదు. అసలు ఎంతో కరుణామయుడై ఉండాలి. శిష్యులను తన కన్న కొడుకుగా భావించాలి. తన కర్మపుత్రులను ఎట్లా ప్రేమగా చూస్తూ వాళ్ళు తప్పులు చేసినా మన్నించి
వాళ్ళ పూర్ణ పురోభివృద్ధికి తన వంతు శక్తిని సంపూర్ణంగా ఎట్లా త్యాగము చేస్తాడో అచల బోధ బోధించే గురువు కూడా తన శక్తినంతా తనను ఆశ్రయించిన శరణాగతులైన శిష్యులకు ఖర్చు పెట్టి వాళ్ళను సంపూర్ణ షోడశి కళా సంపూర్ణ స్థితిని పెంపొందింపజేస్తూ చెప్పాడు గురువు మొదటే. సూటిగను బోధన మది నాటి నదిక చాలునని నీకై నీ నోట నీవు పలుకు దాకను చాటువులను చెప్పుచుందో సరేనా నా మాట. సార్ గురుదేవా, నాకు బోధ సంపూర్ణంగా అర్థమయ్యింది. నేను వినవలసినది, ఇంకా నేను ఆలోచింపవలసినది, తెలుసుకోవలసినది ఏది లేదు గురుదేవా అనే వరకు నీకు ఎన్నో చాటువులు ఉపమానాలు చెప్తా బిడ్డ అని అభయహస్తం ఇస్తాడు ఈ గురువు గారు. అందుకే అది ఒక పెద్ద బాధ్యత పెట్టారు గురువు. గురువైన వారు దీని అన్ని కాలాలలో మరవకుండా సంపూర్ణంగా శిష్యుని కొరకు తనను తాను వినియోగింపజేసుకోవాలి. అందుకే అచల బోధ చెప్పే గురువు చెప్పారు పెద్దలు. ఎలా ఉంటాడు, ఏమి అన్నప్పుడు మనం శిష్యులు కూడా అచల బోధ చెప్పే గురువు చేసే పని ఫలప్రదమవుతారు. మిగతా గురువులు చెప్పే బోధ నుంచి వచ్చే ఫలాలు శిష్యునికి భ్రమలు భ్రాంతులు కలిగిస్తాయే గాని సంపూర్ణత్వ వికాసాన్ని కలిగించలేదు. అచల గురుడు చెప్పే బోధ వల్ల శిష్యుడు సంపూర్ణ ఫలాన్ని అనుభవిస్తాడు, గొప్ప ఫలం అనుభవిస్తాడు. అందుకే పెద్దలు ఎన్నో కోణాల్లో చెప్పారు. పరిపూర్ణ బోధ ఎరిగిన గురువుచే బోధ కొనాలి. గురువు పరిపూర్ణ బోధ తెలుసుకున్న గురువు ఏం చేస్తాడు? దృష్టాంతం ఎరుకకు, ఇదిగోనైనా ఎరుక పైన తోసే సృష్టి అంతా కూడా కళ వంటిదని చెప్తాడు. అంటే ఎరుక పైన తోసే సృష్టినంతా తీసేసేదానికి కళను ఉపమానంగా చెప్తాడు. ఇంకా ఎరుకను తీసేసేకి కర్పూరము దీపము చెప్తాడు. బిడ్డ, నేను దీపము వంటి ప్రబోధను ప్రబోధిస్తాను, అగ్ని వంటి ప్రబోధం. నువ్వు కర్పూరమై దాంతో సాంగత్యం చేయి, చివరికి అది సంపూర్ణంగా లేకపోతాది. అచల గురువు చెప్పే బోధ ఈ విధంగా ద్రాష్టాంతాలను రహితపరుస్తారు. ఇది సామాన్యమైన విషయం కాదు. నిన్ననే మనం చెప్పాం, అచల బోధ చెప్పే గురువు ఇదిగో ఈ పద్ధతిలో ఉంటారు నాయన. ఈ విధంగా మనం బహుముఖాలుగా గురువు చెప్పే బోధను విచారించి ఈ గురువు గారు, అచల బోధ చెప్పే గురువు గారు దృష్టిలో ఇంకా ఏ కోణములో చూసినా, న్యాయములో చూసినా, ధర్మములో చూసినా, ప్రేమలో చూసినా, సత్యములో చూసినా, కరుణలో చూసినా, మరియు అభిమానములో చూసినా, సృష్టి యొక్క హితాన్ని కోరే దాంట్లో చూసినా కూడా, మరియు అహింసా పద్ధతుల్లో ఈ విధంగా ఏ కోణములో మనము గురువును గమనించినా అచల బోధ చెప్పే గురువు ఇంకొకటి. విద్య చెప్పే దాంట్లో కూడా గురువుగానే ఉంటాడు, గొప్పగా ఉంటాడు. అతనితో సమానమైనది ఇంకొకటి ఉండనే ఉండదు. పండితారాధ్యులు చెప్తాడు, పరిపూర్ణ బోధ చెప్పే గురువు అంటే అచల గురువు ఇంకా శిష్యునికి ఏ కోణములో చిక్కనంత గొప్పగా ఉంటాడు. శిష్యుడు అంచనా వేయలేనంత గొప్పగా ఉంటాడు. సముద్రాన్ని అంచనా వేయచ్చు, ఆకాశాన్ని అంచనా వేయచ్చు, నక్షత్రాలను అంచనా వేయచ్చు, జీవుల రాసులను అంచనా వేయచ్చు. అంటే ప్రతిదాన్ని సాధించలేని దాన్ని కూడా సాధించగావచ్చు. కానీ అచల బోధ చెప్పే గురువు ఎవరు అంచనా వేయలేరు. అంత గొప్ప స్వరూప స్థితిగతులతో ఉంటాడు మహనీయుడు.
ఎందుకంటే ఈయన బోధ, ఈయన స్థితి సృష్టిలో అంత ఉత్తమోత్తమైనటువంటి భావజాలముతో ఉంటారు. ఇంకా రెండవ దాన్ని తీసుకొని సమానంగా చెప్పేకి ఏ మాత్రము అవకాశం లేనట్టుంటాడు. ఎందుకంటే అచల బోధ చెప్పే గురువు బోధలను ఎరిగింటాడు మహనీయుడు. ఈ సృష్టికంతా గురువు ఆత్మ, ఆ ఆత్మకు గురువు పరిపూర్ణం. అంటే అచల బోధ చెప్పే గురువు ఆత్మబోధను ఎరిగిన వాడై ఉంటాడు, పరిపూర్ణ బోధను ఎరిగిన వాడై ఉంటాడు. అందుకే బోధస్థితి పురుషోత్తముడు. ఆయనకు ఏ కోణములో చూసినా చెప్తారు పెద్దలు, మహనీయులు ఎన్నో కోణాల్లో చెప్పారు. ఏం చెప్పారు? మనము అచల బోధను చెప్పే గురువును గురించి అష్టోత్తర శతనామావళిలో చూస్తే ఈ 108 గుణాల చేత ప్రకాశిస్తాడు. అచల బోధ చెప్పే గురువు సద్గురువై ఉంటాడు. అంటే అన్ని గుణాలలో గొప్పవాడై సత్పదార్థమేమో తెలిసి సదా ఆ సద్గుణ స్వరూపుడై ఉంటాడు, పూర్ణుడై ఉంటాడు. సృష్టికంతా నేనే ఆధారం, నాకు ఆధారము లేదని సర్వాధారుడై ఉంటాడు, స్వచ్ఛుడై ఉంటాడు, శుద్ధుడై ఉంటాడు, నిర్మలుడై ఉంటాడు. ఈ సృష్టికంతా నేనే ఉదరం, మూల భాగము, నా యందుని ఈ సృష్టి తోస్తా ఉందని తాను సృష్టికి కర్తగా ఉంటాడు. నాకు ఏ ఆలంబము లేదు, నేను ఇంకొక దాన్ని ఆధారము చేసుకొని లేనని ఉంటాడు. రమ్యుడై ఉంటాడు, నిర్లేపాయుడై ఉంటాడు, ఏ వాసన లేకుండా నిర్వాసన స్వరూపుడై ఉంటాడు, ఏ గంధము లేకుండా నిర్గంధ స్వరూపుడై తనకు తానే స్వప్రకాశుడై ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. అచల బోధ చెప్పే గురువు. మేము గురువుకు పూజ చేస్తున్నామంటే కాదు, గురువైన అచల బోధ చెప్పే గురువు ఈ గుణాలన్నీ కలిగి ఉండాలి. ఎప్పుడు తృప్తి, అనంత స్వరూపుడై, అద్వితీయుడు, ద్వితీయము రెండు లేకుండా ఏకస్వరూపుడై, వేద వాచాయ అంటే వేదములు ఏ వస్తువునైతే చెబుతున్నాయో ఆ వస్తువే నేనని, ఆ పరంధామ స్వరూపమే నేనని నిక్కచ్చిగా సందేహము లేకుండా ఉంటాను. ఈ సృష్టి జ్యోతులన్నీ కూడా ఏదో ఒక వస్తువును ఆశ్రయించుకుని ప్రకాశిస్తాయి. ఈ పరమాత్మ అనేది పరంజ్యోతి, ఇంకొక దాన్ని ఆశ్రయించుకొని లేకుండా జ్యోతి స్వరూపమై, అట్లా నేను పరంజ్యోతి స్వరూపుడునై, ప్రణవానికి అతీతుడనై, అచలాయ చలనము లేకుండా అపరిమితమై, అప్రమేయమై, అవ్యయమై, వ్యయము కాదు గురుస్వరూపం, ఖర్చు అయిపోతుంది. మనం ఏదైనా వాడే కొద్ది ఖర్చు అయిపోతాది. సృష్టిలో అది ఏ వస్తువైనా, భౌతికంగా ఉన్నటువంటి ధనమైన, ధాన్యమైన ఏవైనా వాడితే అయిపోతాయి. శరీరంలో కూడా ఇంద్రియాలన్నీ ఖర్చు అయిపోతాయి. చూడండి, కావాలంటే కన్నులు, చెవులు, కాళ్ళు, చేతులు వ్యయమైపోతాయి. అయితే గురుస్వరూపము వ్యయము కాదు, అది ఇంకా ఉంటుంది, ముందు ముందు గొప్పది అయితో ఉంటుంది. అచ్యుతుడు గురుస్వరూపుడు, అహంకారము లేని వాడు గురువు. ఈ సృష్టికంతా ఆత్మస్వరూపుడు, ప్రపంచానికే అతీతుడు. ఇంకా మానవ గుణాలకు, ఈ మానవ తత్వానికి అతీతుడై ఉంటాడు. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించకుండా ఉండేది. ఈ రెండూ కాకుండా గురువు శుద్ధ చైతన్య స్వరూపుడై ఉంటాడు, దృక్కుకు అతీతుడై ఉంటాడు. ద్వైతము కాదు గురువు, అద్వైతము కాదు, వీటి నుంచి విడువబడి ఉంటాడు గురువు. అఖండుడు, ఖండము కాదు, అఖండము కాదు, ఆది మధ్యాంత శూన్యుడై ఉంటాడు. గురువుకు ప్రారంభము లేదు, మధ్య లేదు, అంతము లేదు. నిరంజనుడు, నిర్వికల్పుడు, నిరాకారుడు, నిరాఖ్యాతాయుడు, పరమానంద స్వరూపుడు, సగుణ నిర్గుణాతీతుడు. ఇవన్నీ వర్ణించే చాలా సమయం అవుతుంది.
మీరు విఘ్నులు అర్థం చేసుకోండి. ఈ గుణాలన్నీ అచల గురువుకు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని గుణాలతో విరాజిల్లుతున్నాడు. గురువులమైన మేము మాకు పూజ చేసేటప్పుడు మనసు పెట్టి విని ఇవన్నీ ఇందులో ఏవైనా లేకపోతే అప్పటికప్పుడే మనం సంగ్రహించుకోవాలి. సాక్షాతీతుడు, త్రిగుణాతీతుడు, సర్వభూతాంతరస్తుడు, సుఖ దుఃఖాలు లేనివాడు, జన్మము లేదు, ముసలితనం లేదు, మరణము లేదు, క్షేత్రానికి ఉన్నటువంటి క్షేత్రజ్ఞ తత్వము లేదు, సర్వ ఉపనిషత్తుల సారము కలిగి ఉండే మహనీయుడు, ఏ కలంకము లేదు, ఏ భాసుడు కాదు, ఎప్పుడు స్వచ్ఛంగా ఉండేవాడు. గురువుకు సృష్టి స్థితులు లేవు, కర్తృత్వం లేదు. ఆయన ఎప్పుడు సచ్చిదానంద స్వరూపుడు, వాటికి కూడా అతీతుడై అపరోక్షుడై సకల మంత్ర స్వరూపుడై ఆకాశమన్య ఆత్మస్వరూపుడై నిరాధారుడు, నిస్తేజుడు, పరాత్పరుడు, పరంధాముడు, అజాయ స్థితి కలిగిన వాడు, అగమ్యాయ స్వరూపుడు. గురువు అంటే సద్గుణైశ్వర్య సంపన్నత కలిగి ఉంటాడు. సనాతనుడు, త్రిమూర్తి స్వరూపుడు, ఆది అనాది, ఆదికి ప్రారంభము ఫలానా అనకుండా చెప్పలేనకుండా అనాది స్వరూపుడు, సర్వోపాధి వినుర్ముక్తుడు, భక్తాభీష్ట ఫలప్రాదాయకుడు. గురువు అంటే ఆచరణ. భక్తులు తన దగ్గరికి ఏ అభీష్టముతో వచ్చాడో దాన్ని నెరవేర్చేవాడు. అవరోగములు లేనివాడు, సహస్రారములు ఆయన నివాస స్థలం, సహస్రార చక్రములో ఉన్నాడు. సనక సనందానదులు మరియు నారదాది మునుల చేత తాత్తింపబడేవాడు. ఆయన కామ క్రోధాది గుణాలు లేవు, కరుణారసార్థ హృదయము కలిగిన వాడు. గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతల చేత స్తుతింపబడేవాడు. ఎప్పుడు ఈ సృష్టి అనే బ్రహ్మాండం ఏర్పడేకి కారకుడు, పరమ పావనుడు, దీనులను దీన జనులను వాళ్ళను బ్రోచేవాడు, దివ్య పురుషుడు, ప్రసన్న పారిజాతుడు, పురాణ పురుషుడు, ఏ ఉపద్రవములు లేనివాడు, ఎప్పుడు కళ్యాణ స్వరూపుడు. మనం తిరుమలలో ఏదో బ్రహ్మోత్సవాల్లో ఆ స్వామి కళ్యాణోత్సవాలు చేస్తాం, అట్లా కాదు. గురువు ఎప్పుడు ఉండేవాడు. అన్ని ఉపనిషత్తులు, సమస్త ఉపనిషత్తుల్లో సారాన్ని కలిగి ఆ ఉపనిషత్తుల్లో మూలమైన వస్తువు ఏదైతే ఉందో అందులో ఉండేవాడు. శబ్దానికి అతీతుడు, సృష్టి అనే జగత్తుకు నాథుడు, జగత్తు అనే దానికి గురువు, విష్ణు స్వరూపుడు, అన్ని భద్రములు కలిగిన వాడు. నిగమములు అంటే వేదాల చేత కీర్తింపబడేవాడు, ప్రతిపాదింపబడిన మహానుభావుడు. ఇంకొక సంఘాన్ని కూడుకోకుండా ఉండేవాడు. సహజంగానే ఎప్పుడు ఆనంద స్వరూపుడు, ఏదో వస్తువు దొరికినప్పుడు ఆనందపడేవాడు కాదు. చిన్మయ స్వరూపుడు, శ్రీమతే స్వరూపుడు, సాయుధ్య ప్రదాయుడు, ఎప్పుడు సహజామనస్కుడు, పంచ బ్రహ్మల చేత స్తుతింపబడి వారందరికీ శక్తినిచ్చే మహనీయుడు. జడము కాదు గురువు, అజడ స్వరూపుడు. మరియు క్రింద చెప్తాడు, జడానికి అజడానికి విలక్షణుడు. అంటే అచల బోధ చెప్పే గురువు సాకారంగా నిరాకారం, నిర్గుణంగా సగుణంగా రెండింటినీ బోధిస్తారు. ఈ మహానుభావుడు మనస్సు లేనివాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అన్నిటికీ ఆధారుడు, తనకు ఆధారం లేదు. కాబట్టి ఇటువంటి గురువును మనం కీర్తించాలంటే చెప్తాడు ఆ మహానుభావుడు. గురుదేవా, అచల గురువును గురించి చెప్పి వర్ణించాలంటే 1000 తలలుండి 2000 నాలుకలు ఉన్నటువంటి ఆదిశేషునికే సాధ్యముగా అంత గొప్ప స్థానంలో ఉంటాడు అచల బోధ చెప్పే గురువు. ఇటువంటి గురువును మనం చేరి, ఇటువంటి గురుతత్వాన్ని మనం ఎరిగి ముందుకు పోయినప్పుడు గురువే చెప్తాడు, బిడ్డ సంశయము లేకుండా బోధ చెప్పే గురువే అచల గురువు. ఇంకా నీకు
సంశయం పెట్టుకో. శిష్యులంటే ఎంత ప్రేమ అచల గురువుకు చెప్తాడు మహనీయుడు. నా మీద తల పుంచు నన్ను మరువాకిక నేను నీ మీద దయా ఉంతో నిజమిందుకిదే ఒట్టు నీ తోడు సుమ్మి ఇంకకు మిక్కి ఇక లేదు లెమ్మి. మళ్ళీ శిష్యుడు ఎక్కడన్నా పొరపాటు పడతాడేమో, ఇంకా కొత్తది తెలియంది ఏమన్నా ఉంటాయేమోనని అచల బోధ చెప్పే గురువు తాను చెప్పవలసిందంతా చెప్పి, బిడ్డా శిష్య, నీ మానసమున సంశయమే మాత్రము నిల్పబోకు ఇక నా తోడే. నా తోడని ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు. నేను చెప్పేదంతా చెప్పాను బిడ్డ, నీ మనసులో ఇంకేం సంశయం పెట్టుకోదు, నా మాట నిశ్చయం. చూడు ఎంత కరుణామయుడు, ఎన్ని విధాలుగా శిష్యుడు గొప్ప హృదయం, శిష్యుల పైన అంత ప్రేమ కరుణ, శిష్యుని సంపూర్ణ విద్యాస్వరూపంగా విద్యానందాన్ని అనుభవించేకి చక్కటి రాజబాట నేరుస్తాడు. తల్లిదండ్రి పిల్లల యొక్క పూర్ణ పురోభివృద్ధికి ఎంత శ్రమ పడతారో అచల బోధ చెప్పే గురువు తన శిష్యుల పూర్ణ బోధ స్థితిని అనుభవింపజేసేకి ఎంత కష్టపడుతున్నాడో నా మాట నిశ్చయం. నేనేమాత్రము దాచలేదు. అచల బోధ చెప్పే గురువు దాచుకోకుండా బోధ చెప్పి, నీ తోడు సుమ్మి బిడ్డ, నీ మీద ఒట్టు పెడితే నువ్వేమన్నా అనుకుంటావేమో, ఇంతకు మిక్కి ఇక లేదు లెమ్మి. ముందు నా తోడు అన్నాడు, మళ్ళా శిష్యుని నీ తోడు అన్నాడు. రెండు నా తోడు అంటే పరమాత్మ అయినటువంటి ఎరుక పైన ఒట్టు అని, నీ తోడు అంటే శరీరము ప్రపంచముతో ఉన్నటువంటి ఈ జగత్తు మీద కూడా ఒట్టు. ఇంతే నాయన, సత్యము నాయన. ఇక నీవు నేను చెప్పిన దానిపైన నన్ను మరవద్దు. గురువు బోధ చెప్పిన గురువును ఎప్పుడు మరవకూడదు. ధ్యానించు, భజించు, స్మరించు, వందనాది క్రియలు చేయి. నువ్వు అట్లా చేస్తూ ఉంటే నేను నీ మీద దయ ఉంటూ, ఏం మాటలు, ఎక్కడ మాటలు. అచల గురువు అంటే ఎట్లుంటాడో చూడండి. ఇంకా ఆయనే సాటి, రెండో వస్తువు సాటి చెప్పేకే లేదు. అంత అద్భుతమైన శిష్యుని యొక్క క్షేమం కోరుతాడు. చెప్తాడు గురువు, బిడ్డ, అడవి ఉసిరికెయు జలనిధి పొడమిన లవనంబటంసు పొగిడిన రీతిని పుడమిని ఈ స్థలమందున కడువేడుక నీవు నేను కలసోట వినరా. కుమారా, అడవిలో ఉండే ఉసిరికాయ జలనిధి పొడమిన, జలనిధి అంటే సముద్రములో, పొడమిన అంటే ఉత్పత్తి అయిన లవణము. రెండు కలుసుకుంటే ఎంత రుచి ఉంటుందో అట్లా ఈ పొడమిలో, ఈ భూమి పైన, ఈ స్థలములో నీవు నేను కలుసుట. చూడు ఎంత గొప్ప మాట. దిశ నీ నా కలయిక అంత అద్భుతమైన కలయిక, గురు శిష్యుల కలయిక. బోధ చేత ఇద్దరు ప్రకాశిస్తున్నారు. బోధని ఇద్దరు ఒకరికొకరు పంచి పెంచుకుంటున్నారు. అని చెప్పాడు ఆయన శివారెడ్డి చివరిలో, సహనావతు సహనవు భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మహావిద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తుల్లో శాంతి మంత్రం వస్తారు. గురువు శిష్యుడు చర్చించుకునే చర్చల్లో ఉన్నటువంటి ఫలితము శిష్యుడు అనుభవించాలి. గురువు శిష్యుల మధ్య సంబంధం అద్భుతంగా పెరిగి పెద్దది కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సంబంధానికి విఘాతము కలుగకూడదు. అట్లా కలగకుండా గురువు నుంచి వచ్చే బోధామృతాన్ని శిష్యుడు గ్రోలి ఆ బోధ శాంతిని, బోధ ద్వారా వచ్చే శాంతిని అనుభవించాలని కోరుకుంటారు ఆ శ్లోకములు. అట్లా ఇక్కడ గురువు కోరుకుంటున్నాడు. చూడు, నీవు నేను కలసుట వినరా, నీ నా ప్రేమ కలస కనుగొనరా.
అచల గురువు అంటే అట్లా దండన ఉండదు. శిష్యుని పైన ఇంకా ఎంత ప్రేమ ఉంటుందంటే అంత ప్రేమ ఉంటుంది. మనకు భార్య పిల్లల పైనే మనం ప్రేమ చూపలేము, తల్లిదండ్రులనే ప్రేమించలేము, అత్తమామలను ప్రేమించలేము. ఇక్కడ గురువు ఏ ఊరు మనది, శిష్యులది. గురువుది ఏ ఊరు, మనకు ఆయనకి ఏం సంబంధం. అచల బోధ బోధించే గురువు ఆ విధంగా తనను ఆశ్రయించిన శిష్యుని పైన అద్భుత ప్రేమను కనపరుస్తాడు. ఎంత ప్రేమను కనపరుస్తాడో, విడలేవు నీవు నన్ను, ప్రేమతో బంధిస్తాడు శిష్యుని. ఎప్పుడూ తాను గుర్తొచ్చేటిగా చేస్తాడు వ్యవహారం గురువు. శిష్యుని హృదయ పలకములో తినేటప్పుడైనా, పని చేసేటప్పుడైనా, స్నానం చేసేటప్పుడైనా ఎప్పుడు కూడా బోధ రీత్యా గురువే స్మరణ వచ్చేటట్లు చేసేవాడే అసలు గురువు. ప్రపంచంలో ఉండే బాధలు, కష్టాలు, నష్టాలు, భోగభాగ్యాల పైన ఏమాత్రము భ్రాంతి లేకుండా చేస్తాడు. ఈ మాటలు అంత సారమైన. ఆయన బిడ్డ, నీ నా ప్రేమ కలశ కనుగొనరా, విడలేవు నీవు నన్ను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు గురువు, ఎంత ముందు చూపుందో అచల గురువు. ఎట్టి పరిస్థితుల్లో శిష్యుడు విడిచిపోలేడు, అంత పవర్ ఉంటుంది అచల గురువు దగ్గర. ఒకవేళ పోయినారనుకో, గురువులో అచల గురువులో లోపం ఉండినట్లే లెక్క. గురువులు అంటారు, మా శిష్యులు వెళ్ళిపోయారు స్వామి, ఏదో గురువులు చేసుకున్నారు. నీ దగ్గర అంత అద్భుతమైన శక్తి ఉంటే ఎందుకు పోతారు వాళ్ళు? ఇక్కడేం చెప్పాడు కృష్ణ ప్రభువులు, అడవి ఉసిరికయు జలనిధి పొడమిన లవణం బటంశు పొగిడిన రీతిని పొడమిని ఈ స్థలమందున కడువేడుక నీవు నేను కలసుట వినరా. గురువు పూర్ణాధికారి, శిష్యుడు పూర్ణాధికారి. ఇద్దరు కలిస్తే సాంప్రదాయంగా అన్యోన్యమైన ప్రేమాలు పంచుకునే ఒకసారి వివాహం అయిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు విడిపోతారనైనా సాంప్రదాయంగా ఉండేవాళ్ళు. భర్తలో లోపం ఉంటే భార్య అర్థం చేసుకుని ఓర్పు కలిగి ఉంటారు. భార్యలో ఎన్ని లోపాలు ఉన్నా నిజమైన భర్త అర్థం చేసుకుని భరిస్తాడు. అది భార్యాభర్తల మధ్య సంబంధం. చీటికి మాటి కొట్లాడుకొని కోర్టుకు విడాకులు తీసుకుంటారా? అది కాదు. ఇక్కడ గురు శిష్యులు ఒకసారి అయిన తర్వాత గొడవలే పెట్టుకోవు. గురువుకి అంత అద్భుతమైన ప్రజ్ఞ ఉంటుంది. ఊరికే నా శిష్యులు వెళ్ళిపోయి వాళ్ళు వచ్చి చేర్చుకుంటారు, వీళ్ళు వచ్చి చేర్చుకుంటారు అంటారు కొంతమంది గురువులు. ఆయన దగ్గర అంత విద్య, ఆ సంపన్నత, గురువుగా ప్రకాశించే అద్భుతమైన ప్రకాశ స్వరూపము ఉంది కాబట్టి ఆయన బోధ వినే వాళ్ళు ఆయన్ని విడలేరు. ఈ మాటలు చూడు ఎలా ఉన్నాయి. ఎక్కడికి పోతారు? విడలేవు నీవు నన్ను, విడలేను నేను నిన్ను. నువ్వు పోలేవు శిష్య, నేను పోలేనురా నిన్ను వదిలిపెట్టి. రామకృష్ణ పరమహంస కాళీ ఉపాసకుడు. వివేకానందుడు శిష్యుడైన తర్వాత కాళీ అమ్మను వదిలిపెట్టి ఎప్పుడు శిష్యుడు రాలేదే అనుకుంటావు. అంత ప్రేమ ఒకరిపైన ఒకరికి. అట్లే మన సాంప్రదాయంలో గురువులు కూడా శ్రీధరులకు, దీక్షితులు అంటే అంత ప్రేమ. దీక్షితులు కంబాలు రప్ప బ్రహ్మం అంటే అంత ప్రేమ. మా గురువు కూడా మా పైన ఎంతో ప్రేమ. ఫోన్ చేయకపోతే ఈ ఆలోకంలో ఉండవు బ్రహ్మ అనేది. ఫోనే చేయలేదే. ఎక్కడన్నా క్లాసులు పెడితే ఫోన్ చేసేది నువ్వు రాప్ప. ఆ గురువులకు అంత ప్రేమ ఉంటుంది మన పైన. నీవు నేనెక్కడ పోక నిలచిట్టు. ఇంకా ఎక్కడ పోతారు గురు శిష్యులు? అచల గురువు దగ్గర అంత బోధ, అంత పటిమ, అంత వాక్చతురత, ఇవన్నీ ఉంటాయి సద్గురువు దగ్గర. చెప్పాడు గురువు అంటే ఎవరు? ఆయన అందరూ కాదురా. గురువు లక్షణాలు కూడా మనకు అద్భుతంగా చెప్పారు పెద్దలు. అచల బోధ చెప్పే గురువు ఏం చెప్తాడు మహానుభావుడు? సదమల గురువెవరని నన్ను ఇదిగో ఇదిగో లేని గురు తిరిగిటి తగు శరీరము.
దీనిని వదులు మనసు నీకు చెప్పవచ్చిన వారే. అసలు గురువు ఎవరయ్యా అంటే ఇదిగో బయలు నాయనా, ఇదిగో గుర్తు ఎరుగుతూ ఉండే శరీరం అని రెండును వేరు వేరుగా దర్శింపజేసి ఈ గుర్తు ఎరిగే శరీరాన్ని వదిలిపెట్టని చెప్పే గురువే గురువు గాని అట్లా కాకుండా జిహ్వోపస్థ విషయము లెవిగలవో వాటిని విడువలేని గురువులను ఎవరు చేరి గురుతురో వారు చెడుదురు ఈ ధరపై. మంచి మాట చెప్తున్నారు. నిజమైనటువంటి గురువుకు జిహ్వోపస్థ విషయములు ఉండకూడదు. తిండిపైన కోరిక, ఇప్పుడు అచల బోధ చెప్పే గురువుకు నాలుకను జయించిన వాడై ఉండాలి. మరియు కామాన్ని కోరుకునే ఉపస్థను జయించిన వాడై ఉండాలి. అంటే శారీరక సుఖాన్ని, జిహ్వ సుఖాన్ని, జిహ్వానందాన్ని పొందకుండా ఉండే గురువే గురువు. అచల గురువు అంటే ఆయన తినరాని పదార్థం ఎలా తినడు. శిష్యులు మెచ్చాలని పటోటోపాలు చేయడు. ఆయన మాటలు కఠినంగా ఉండినా హృదయం నవనీతంగా ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా అచల గురువు లక్షణాలు నాయన సృష్టిలో ఎవరికి లేనన్ని ఉంటాయి. అచల గురువు ప్రారంభంలో చూస్తే ఎట్లుంటాడు, చివరిలో చూస్తే ఎట్లుంటాడు. ప్రారంభంలో చూస్తే అచల బోధ చెప్పే గురువు, బోధ చెప్పేటప్పుడు చూస్తే ఎట్లుంటాడు, వ్యవహారం చేసేటప్పుడు ఎట్లుంటాడు అచల గురువు. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బోధ చెప్పే గురువు మనతో వ్యవహారం చేసేటప్పుడు, తాను ఏదైనా కర్మలు చేసేటప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. బ్రహ్మానంద స్వరూపుడై ఉంటాడు. ఆ పరమ సుఖములోనే ఉంటాడు గురువు. ఆ మహానుభావుడు కేవలం జ్ఞాన స్వరూపుడై ఉంటాడు. మరియు ద్వంద్వాతీతం, పాపము పుణ్యం, కామము అంటే లాభము నష్టం, సుఖము దుఃఖము, ఈ రెండు ద్వంద్వాలతో ఉండే సృష్టికి సంబంధము లేకుండా ఉంటాడు. గగనం ఎట్లా సదృశ్యంగా నిర్మలంగా ఉంటుంది అట్లుంటుంది ఆయన హృదయం. ఆయన యొక్క భావము ఎప్పుడు తత్ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అదే నేనని ఆ లక్ష్యముతోనే ఉంటాడు. ఏకంగా ఏ మలినము లేకుండా నిర్మల స్వరూపుడై గురువు గారు ఈ గుణాలతో ప్రకాశిస్తూ అద్భుతంగా ఉంటాడు. దేంట్లో ప్రవేశించు, భావాలకు అతీతంగా ఉంటాడు. సత్వరజోతమో గుణాలు లేకుండా ఉంటాడు. అట్లా ఉండే గురువే గురువు. బోధించేటప్పుడు ఇట్లుంటాడు గురువు, పని చేసేటప్పుడు ఇట్లుంటాడు గురువు. ఇదంతా అయిపోయినప్పుడు ఎట్లుంటాడు గురువు? చూడు ఏం చెప్పారు పెద్దలు. ఆయన అనహంకారుండ నిమిషుడు కనుకని విశ్వంబనేటి కలగానడు అహంబనువాడు స్వనిమిషుడు కావున విశ్వంబనేటి స్వప్నోద్యోగము చేయుచు ఆ ఉద్యోగము మా నీ అనుని స్వప్నోద్యోగమునకునే కారణమని అన్నడని కోడి అనిమిషుడు. ఎట్లుంటాడు? బోధంతా పూర్తయిన తర్వాత ఇంకా శిష్యుడు ప్రార్థించి బోధ చెప్పమంటే అట్లా కనపడతాడు. శంతర్నాది మధ్యం నహికర చరణం నామ గోత్రం నా సూత్రం నో జాతిర్నైవ వర్ణో నభవతి పురుషో నా నపంసో నచ స్త్రీ నాకారం దైవికారం నహి జనన మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తమ్మ. బోధ చెప్పేటప్పుడు వ్యవహారం చేసేటప్పుడు ఎట్లుంటాడు? బోధ చెప్పకుండా ఏకాంత స్వరూపుడై ఉన్నప్పుడు శిష్యునికి ఇలా కనపడతాడు బోధ రీత్యా.
చిరుత పాపని రీతి మరి పైశాశము బాసి ఎప్పుడు మాడికి ఉంటాడు గురువు. చూడు, చిన్న పిల్లోడు ఉన్నాడు గాని వాని భావం ఏమీ ఉండదు. భావంలో చిన్న పిల్లోడు ఉన్నాడు సృష్టిలో, వాని భావం ఏముంటది? నేను పలానా కులము, పలానా మతము, నేను పలానా అని ఏమీ ఉండదు. లింగ భేదము, భావ భేదము ఏమీ ఉండదు. పిల్లోడేమో ఉన్నాడు. సృష్టిలో పేరు ఉంది దైవం అని. ఎక్కడుంది దైవం? వస్తువు ఎక్కడే కాదు. అచల బోధ బోధించే గురువు హృదయములో నేననే అహంకారం ఉండదు. అందుకే చెప్పాను, కాలిన నొలకవలి ఏనుగు మృంగిన ఎలగ పండు అని. ఊజీ ఉరికిన శనగిత్తనాలు ఏగిందే ఇత్తనం వలె ఉంటాడు అచల బోధ. మామూలుగా ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బోధ చెప్పేది కూడా అట్లుంటాడు. చూడు, అంతటోళ్ళే గురువును గుర్తించగలుగుతారు, అందరూ గుర్తించలేదు అసలు గురువు. వీళ్ళే ఆ గురువులు. వీళ్ళ కమండలాలు ఉండవు, వేషాలు ఏముండవు, జడల గడ్డాలు ఉండవు. సృష్టిలో అందరూ జనాలు ఉన్నట్లే ఉంటారు. పని చేసేటప్పుడు అచల బోధ బోధించే గురువు ఒక కూలివాని వలె ఉంటాడు. ప్రయాణికుల్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికుని వలె ఉంటాడు. ఒక హోటల్లో భోంచేసేటప్పుడు మామూలు వాళ్ళ వలె ఉంటాడు. తన కర్తవ్యం ఏది చేస్తున్నాడో ఆ స్వరూపంగానే ఉంటాడు. అయితే ఒరిజినల్ తన యొక్క స్వరూపము ఎట్లుంటది? అహం లేకుండా, ఏ విధమైనటువంటి మనోవికారములు లేకుండా, సృష్టిలో ఏ విధమైన ఉద్యోగమును నేను చేస్తున్నాననే స్పృహ లేకుండా, ఈ ఉద్యోగాలన్నింటికీ నేను కారణమని అనుకోకుండా, అబ్బా నేను భలే బోధ చెప్తాను, నన్ను భలే కీర్తిస్తున్నారని కూడా తన హృదయ కమలములో పెట్టుకోకుండా నవ్వుకుంటాడు. అట్లా చెప్తా ఉండినా కూడా ఉన్న వస్తువు నీళ్ళు పొగుడుతానారా? లేని వస్తువునే కదా పొగిడేది. నేను లేనివాడనే కదా. గురుకృప వల్ల నేను ఈ బోధ చెప్పగలుగుతున్నానే కానీ నా స్వశక్తి కానే కాదని. ఎప్పుడు ఏ వేళలో అయినా కూడా ఇట్లే ఉంటా. అచల బోధ ఎరిగిండే గురువు గురించి దీక్షితులో కథ చెప్తాడు. ఎలా ఉంటాడు అనే దానికి అద్భుతమైన కథ చెప్తాడు. అచల బోధ ఎరిగిన వాడు ఒక గ్రామంలోకి పోయాడు. సాయంత్రం అయినా ఎక్కడ భోజనం దొరికిందో ఎవరో ఆహ్వానించారు. ఒక సత్రంలో పడుకుందామని పోయినాడు. 8 రాత్రి 9 అయినప్పుడు తన ఉదరానికే చెప్పుకున్నాడు, ఉదరమా నీకు ఈ రోజు అన్నం లేదు, మధ్యలో లేచి నన్ను బాధ పెట్టేవు, ఆకలి ఆకలి అని. ఈ రోజు ఏదో విధంగా అలా అడ్జస్ట్ అయిపో అని చెప్పుకున్నాడు. తూగాడు. 12, 12:30 మెలుకు వచ్చింది. ఆయన ఆకలి తీర్చేయకపోతే అందరూ నిద్రపోతున్నారు. లేపకూడదని చెప్పి నేనేమే తిండి వస్తువులు దొంగతనం చేస్తున్నానా, కొంచెం ఆకలి తీర్చుకునే కానీ ఆ గొర్రెలు మేపుకుంటా ఉండే వాళ్ళ ఇంటి పైన ఉట్టి పైన పాలు పేరబెట్టింది. అవి దించుకొని తాగేటప్పుడు ఆ కుక్కలు లేచి మొరిగినాయి. ఆ ఇంట్లో వాళ్ళు కరెంట్ ఉండే పరిస్థితులుగా దొంగ వచ్చినాడని అందరూ లేచారు. పక్కిల్లో వచ్చినారు, పుడుతున్నారంట ఈ గురువు గారిని. అసల బోధ ఎరిగింది గురువు. ఈయన కొట్టండి, ఈ ఉదరానికి కొంచెమన్నా సిగ్గురాని, పడుకో అంటే పడుకోలే. మధ్యలో లేచి ఆకలి ఆకలి. ఏంది ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడని లైట్ వేసి చూస్తే, దీపం వెలిగించి చూస్తే గురువు గాని. యతి దూషణ, యతిని కొట్టడం మహాపాపం అని. స్వామి మీరెవరు, ఏమిది విచిత్రం అని కుర్చీలో కూర్చోబెట్టి అడిగినారు యోగక్షేమ. అప్పుడు ఈ గురువు చెప్పాడు, నేను పలానా వాడను, గ్రామాంతరం వెళ్ళుచూ ఉంటే చీకటి అయింది, ఎవరిని అడిగితే కొత్త భోజనం అని ఒక పూట లేకపోతే పోనీలే అంటే ఈ పొట్ట ఒక్క పూట కూడా తట్టుకోలేదు ఆయన. చూడండి, రొద్దును పెట్టాను, మధ్యాహ్నం పెట్టాను, రాత్రి ఒక పూట లేకపోతే ఇది ఉంటుందా? ఉండలేదు. చూడు దాని పని ఎంత కరెక్ట్ గా చేస్తా ఉన్నా. నేనే
ఇంకా లేచి ఏదో కొంచెము మీ ఇంట్లో ఒంటిలో తాగుతా ఉంటే మీరు దొంగవాడని కొడుతున్నారు. ఆయన ఎతిని ఈ విధంగా నిష్కారణంగా కొట్టడం, దూషించడం మహాపాపము. మీరు సాధు సత్పురుషులు మమ్మల్ని క్షమించండి అని కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టి పూజలు చేస్తాను. గురువా ఇప్పుడు మీకు సంతోషమేనా అన్నారు. ఆయనలారా నాకు సంతోషము లేదు, బాధ లేదురా. అప్పుడు మీరు కొట్టినప్పుడు నేను బాధపడలా, ఇప్పుడు మీరు పూజ చేస్తానని నేను సంతోషపడలా. ఎప్పుడు నా గురువాక్య స్థితిలో నేను ఉంటాను. అదేమి స్థితి అన్నాను. అదేనయా అచల బోధ ఎరిగిన మహనీయుని స్థితి. ఇటు ఉండదు, అటు ఉండదు, మధ్యలో నిర్మలాంతఃకరణ కలిగి ఉంటాడు. నేననే అహంకారం ఎప్పుడు తోసిందో అప్పుడు ఇది లేదు లేదు లేదని తనను లేమిగా భావన చేసుకుని ఉంటాడే గాని దానిపైన వచ్చే లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు చింతించడయా. మూలాన్నే లేదంటాడు. ఎరుకనే కలజోలి నీకెప్పుడు కలిగితే ఎరుక లేదను మేల్క అప్పుడే ఎరుగుము. ఈ పని పెట్టుకొని ఉంటాడు గురు. ఎరుక అనేది ఎప్పుడు తోస్తా ఉంటుందో, తోసినప్పుడల్లా ఇది లేదని ఎరుక పైన తోసే భావాలను తోసేసుకునే వాళ్ళు అద్వైతం మనసు. పరిపూర్ణ బోధ ఎరిగిండే అచల గురువు ఆ తోసే ఎరుకనే తోసేసుకుంటాడు. అది పుడతాది, ప్రతి సెకండు పుడతానే ఉంటది ఏదో ఒక విషయం. ఏ విషయం పైన పుట్టినప్పుడల్లా ఇది లేనిదే, ఇది లేనిదే, ఇది లేనిదే అని ఉంటాడు. ఆ స్థితిని దృఢపెట్టుకొని ఉంటాడు. అందుకే ఆయనకు అహంకారము ఉండదు, మనస్సు ఉండదు. ఆయన కర్తవ్య కర్మకాండాల్లో నేనని తనను ప్రధానంగా కూడా ఉంచుకోడు. అచల గురువు అంటే అంత గొప్పగా ఉంటాడు. బోధించేటప్పుడు ఇలా ఉంటాడు, బోధ లేనప్పుడు అలా ఉంటాడు. ఆయన ఉనికిని కనుక్కోవాలంటే గురు బోధల చేతను పరిపూర్ణము ఎరిగి ఎరుక భాషన ఎతనిని గురు తెరుగు ఉరుల శక్యమే. సృష్టిలో ఎవరు ఎరగలేరు. ఎవరు ఎరుగుతారు? ఇదిగో తన దగ్గర బోధ విని తన హృదయాన్ని బాగా పరిశీలించిన మహనీయులే అచల గురువు లక్షణం ఇట్టిది అని గుర్తించగలరు. అందరూ గుర్తించగలరు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీరు నన్ను గుర్తించి పరిచర్యలు చేస్తారు. మీ బంధువులు నన్ను చూస్తే ఎరువులు అనుకుంటాను. నేను ఒకసారి ఒక ఊరికి పోయిన బోధ చెప్పమంటే పోయి భోజనం నా కోసం ఎదురు చూసుకుంటారు. అన్నం తిన్నాము. ఇంకా వాళ్ళకి బోధ చెప్పేసి ఇంకా బయలుదేరి వచ్చే ముందు వాళ్ళ కూతురు కొడుకు పక్క రూమ్ లో ఏదో పని చేసుకుంటా ఉన్నారు, కంప్యూటర్ వర్క్. ఏది గురువు వస్తారంటే ఇంకా మీరు గురువు రాలేదే అడిగిరు వాళ్ళ పిల్లలు. ఎందుకు ఈ స్వామి గురువు నమస్కారం చేసుకోండి అంటే వాళ్ళు నా సైడ్ విచిత్రంగా చూసిరా. ప్యాంటు షర్ట్. వాళ్ళ గురువు అంటే గడ్డం ఉంటాది, మంచి మంచి బట్టలు, లేదా వాళ్ళ ఊహలో వేరే విధంగా ఉంటది. చిన్న చేరు, పెద్ద చేరు, దండి దండి, హంస, పరమహంస, బాబాలు, సరస్వతులు పేర్లు పెట్టుకొని ఉంటారు. అట్లా ఉంటారేమో అనుకున్నారు. ఇప్పుడు గురువు అచల గురువు వేషధారుడై ఉన్నాడు, వేదసారుడై ఉంటాడు. అట్లా అచల గురువును గురించి మనం స్మరించిన, ఆయన మాటలు విన్నా, ఆయనతో సంబంధం పెట్టుకున్నా మన యొక్క స్థితిగతులు మెరుగుపరుస్తాయి. ఆయన సంకల్పం మన పైన సంపూర్ణ వికాసంతో ఫలిస్తాది. అట్లా అచల గురువుల యొక్క శుభాశిష్యులు మనకు అందరికీ ఉంటాయని, ఆయన లక్షణాలు ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నైనా ఉంటాయి. మీకు దాదాపు